ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై ఆస్ట్రో గెలాక్సీ టీవీ. నా పేరు తనీష్ నరసింహ. ఈనాటి కార్యక్రమంలో ఈ 2025 సంవత్సరంలో పూర్వభద్ర నక్షత్ర జాతకుల యొక్క సంవత్సర ఫలితం ఏ రకంగా ఉందో తెలియజేసుకుందాం. మొత్తం మీద గ్రహముల యొక్క సంచార కాలాన్ని పరిశీలిస్తే ఈ 2025 సంవత్సరం పూర్వభద్ర నక్షత్ర జాతకులకి శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందువల్ల అంటే పూర్వభద్ర నక్షత్రాన్ని త్రిపాద నక్షత్రంగా చెప్పుకుంటూ ఉంటాం. 1, 2, 3 పాదాలు చూసుకుంటే కుంభరాశిలో ఉంటాయి, 4వ పాదం మాత్రం మీనరాశిలో ఉంటుంది. అందు కారణం చేత ఈ యొక్క పూర్వభద్ర నక్షత్ర జాతకులు కుంభరాశి మీనరాశికి చెందిన వ్యక్తులుగా చెప్పుకోవాలి. కాకపోతే ఈ యొక్క పూర్వభద్ర నక్షత్ర జాతకులకి ఈ యొక్క 2025 సంవత్సరంలో బంధుమిత్రాదులను గౌరవిస్తారు, చాలా సాధారణంగా చూస్తారు, ఆనందంగా సంతోషంగా వాళ్ళతో గడిపే అవకాశం లేకపోలేదు. అయినప్పటికీ స్త్రీ మూలకంగా లాభం ఉంటుంది, అనుకూలము ఉంటుంది. ఈ 2 విషయాలు పూర్వభద్ర నక్షత్ర జాతకులు చాలా అద్భుతంగా ఉపయోగించుకోగలుగుతారు. ఈ విషయంలో సక్సెస్ అవుతారు. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో అమితమైన సమస్యల్లో ఇరుక్కుపోయే అవకాశం కూడా ఈ యొక్క పూర్వభద్ర నక్షత్ర జాతకులు కనబడుతున్న కారణం చేత ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా మసులుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే ఆ సమస్య వలయంలోకి వెళ్లకుండా ఉండే అవకాశము కనబడుతోంది. అది ఈ యొక్క పూర్వభద్ర నక్షత్ర జాతకుల యొక్క ప్రత్యేకమైనటువంటి ఫలితంగా ఈ యొక్క 2025 సంవత్సరంలో మరీ చెప్పుకోవాలి. గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పడుతూ ఉంటుంది. మీ మనస్సు కూడా ఇప్పుడు గొప్పగా ఉండాలి, ఆనందంగా సంతోషంగానే ఉండాలి. ఎంత గొప్ప వ్యక్తితో పరిచయం అయినా మీ మనసు గొప్పగా లేకపోతే ఆ పని సక్సెస్ కాదు. గొప్ప వ్యక్తి పరిచయం చేసుకున్న దానివల్ల ఫలితం మీకు శూన్యంగా ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. సభలు, కార్యక్రమాలు, సత్కార్యాల్లో పాల్గొంటారు. ఇది విశేషంగా చెప్పుకోవచ్చు. గృహ అవసరాలకి మాత్రం చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తారు. ఇది చాలా మంచి విషయంగా చెప్పుకోవాలి. ఇంటికి సంబంధించిన విషయాలు ఎలా నెరవేర్చుకోవాలి, ఇంట్లో ఏమి అవసరాలు ఉన్నాయి, వాటిని ఎలా తీర్చుకోవాలి అనే విషయం ఆలోచిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కూడా కలిసే అవకాశం లేకపోలేదు. అలాగే శుభవార్త వినే అవకాశం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క పూర్వభద్ర నక్షత్ర జాతకులకి ముఖ్యంగా కష్టపడి డబ్బు సంపాదించాలి అని ఆలోచనలో ఉంటారు. ఇది చాలా శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. కష్టపడతారు, డబ్బు సంపాదిస్తారు, సుఖ సంతోషాలు పొందుతారు. అలాగే నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఇంటికి సంబంధించిన వస్తువులే కానీ, ఆభరణాలే కానీ, వస్త్రాలే కానీ అనేక రకాల ఉపయోగపడే వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కూడా లేకపోలేదు. ముఖ్యమైన సమాచారాన్ని ఇతరుల ద్వారా పొందే అవకాశం కూడా ఉన్నది. అంటే ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలి, దాని గురించి 1కి 10 సార్లు 10 మందిని అడుగుతారు. ఎక్కడ ఆ వస్తువు అనుకూలంగా ఉంటుంది, ఎవరి ద్వారా కొంటే అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతాము అనే విషయాన్ని ఆలోచించి ఆ ఫలితాలు పొందగలుగుతారు. దానివల్ల మీకు ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాలు, అద్భుతమైన యోగాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఏళ్ళనాటి శనితో బాధపడుతున్న కారణం చేత శనికి సంబంధించిన దోష పరిహారాలు చేసుకుంటే కనుక ఉత్తమోత్తమ ఫలితాలు, ఎలాంటి ఆటంకాలు పొందుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. కాబట్టి ఇలాంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోండి. మీరు ఎవరైనా మీ జాతకుడు నా ద్వారా అనుకూలమైన ఫలితాలు చెప్పించుకోవాలనుకుంటే ఈ పక్కనే కలిసిన నెంబర్కి ఫోన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియజేసి తగిన దోష పరిహారం కూడా చేయించుకుని మంచి భవిష్యత్తు పొందవలసింది మరొకసారి తెలియజేస్తూ తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తి విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.